అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత నిధులకు ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధినైతే పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటికీ మనకు ఆయన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదల, ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆయన ఆమోదం తెలుపుతూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇందులో భాగంగానే ఎలాగా జమ చేస్తారనేది చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను విడుదల చేస్తుందో, అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మనకు ఇప్పటికే 17 మరియు 18 విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడతకు కూడా మనకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తుందో అప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతోందని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఒక్కొక్క రైతుకు కూడా విడతకు దాదాపు మనకు 9,000 రూపాయల నుంచి కూడా రైతులకు ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఇక రైతులు ఎవరైతే ఉంటారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. ఇక ఎవరైతే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ నెల 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నారు. ఈ 19వ విడత నిధుల కింద ఎవరైతే రైతులు ఉంటారో
వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 17-18 విడతల డబ్బుల కింద ఎవరైతే రైతులు డబ్బులు తీసుకున్నారో ఆ రైతులకు 19వ విడతను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఇంకా ఎవరైనా ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతారో వారికే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా అందిస్తామని ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి వస్తాయి. తర్వాత మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. మీకు ముందుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులైతే వస్తాయి. తర్వాత మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తుందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను 3 విడతలుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ కూడా అర్హులైనటువంటి రైతులకు మాత్రమే డబ్బులను విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా